వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి గడపకు రాజ్యాంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన అధ్యక్షుడు జింక శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం మరియు యువతలో అవగాహన పెంచడం అవసరమని తెలిపారు. విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శేఖర్, అధ్యాపకులు అశోక్, అంజయ్య, శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, గుడిసె మనోజ్ కుమార్, కిషోర్ మూలే, లక్కే సాగర్, జింక శ్రీనివాస్, గుడిసె అరుణ్, జింక శ్రీకాంత్, ముద్రకోల గణేష్, బండి శ్రీకాంత్, బండి రజనీకాంత్, నేదూరి రాజు, అలువాల రాము, నేదూరి శ్రీకాంత్, షోయబ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి సంబంధించిన లక్ష్యాన్ని, ఈ దేశానికి సంబంధించిన ఆశయాన్ని, ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఈ రెండింటిని నిర్వహించడం పుస్తకం అనుకోకండి. ఇది మన జీవన విధానం, భారతదేశ గమ్యం, భారతదేశ ప్రగతి. ఈ రెండు బాబు రెడీ. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ పుస్తకాలను బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని చేర్చాలనే లక్ష్యంగా సంకల్పించుకున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులకు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, రాజ్యాంగం కల్పించిన హక్కులను మరియు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను, వాటిని పాటించవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందనే విషయాన్ని వారికి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్గా భారత రాజ్యాంగ కమిటీ మరియు ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం శ్రమించి భారతదేశానికి రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని అందించారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగ పేరు సంపాదించినప్పటికీ దేశ ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేకపోవడం చాలా బాధాకరమని భావిస్తూ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి దశ నుండే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా బహుజన సేన తరపున కోరుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు మరియు బహుజన సేన నాయకులకు బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం.